అయితే ఇప్పుడు నేను ఇంకొక ఇది పెడతానికి వీడియో పెడతానికి కారణం అక్కడ కామెంట్ చూస్తున్నారు కదా, సుమలత. ఎస్, ఆమె నన్ను ఇన్స్పైర్ చేసేసింది. ఇంకో వీడియో పెట్టి అని ఆమె ఒక్క కామెంట్ తోటి నేను ఇంకో వీడియో పెట్టాలా అన్న కుతూహలం నాలో కలిగింది. అయితే ఆమె ఏమని కామెంట్ పెట్టింది అంటే, మీరు సంపాదన కోసరం లల్లిని వాళ్ళని కంటెంట్ చేసుకున్నారు కదా అన్నది. సంపాదన కోసరం కాదు తల్లి, ఇక్కడ ఒక ఆడామ ఓకే, నేను కానీ లల్లి ఛానల్ కానీ ఆర్ అమ్మాయి ఇంట్రెస్టింగ్ ఇషిత కానీ అందరి టార్గెట్ ఈజ్ యంకడం. ఓకే, మీరు కొంతమంది ఏమో కామెంట్స్ రూపంలో పెడుతున్నారు, మేమేమో ఛానల్స్ పెట్టుకొని కొంతమంది బయటకు వచ్చారు, బయటకు ఫేస్ చూపించి మాట్లాడుతున్నారు. నేనేమో మాట్లాడట్లేదు, ఏముంది నేను ఆ ఫేస్లో అదే కదా అన్న దాంతో. సరే, ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తే ఏంటంటే, ఇప్పుడు కంటెంట్ అంటే మా అందరి కంటెంట్ వాడే కదా, ఎవడు ఈ యంకడు. ఇంకా యంకడు చేసే వేషాలు, యంకడి కథలు చూసి యంకడ ఇదేంది అని యంకడి కోసమే నేను ఛానల్ పెట్టింది. యంకడే ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాడు ఏడు పదంతా చూసి ఏంది ఇది పెట్టి నాలుగు తిట్టేద్దాం, ఎందుకంటే కామెంట్ బాక్స్ కూడా క్లోజ్ చేసుకున్నాడు కదా, అందుకే పెట్టి నాలుగు ఇచ్చేద్దాం అనేసి చేస్తూ ఉన్నా. ఏదో వీడి అడ్రస్ కనుక్కొని ఎక్కడ ఏంది అని. మరి ఐ థింక్ మీరైతే ఏవి సుమలత నువ్వేమి సిండికేట్ కాదు కదా, ఎంకడి సిండికేటివా లేకపోతే కనుక ఎంకడి ఫ్యాన్ క్లబ్ మనిషివా? ఎందుకంటే మా కంటెంట్ అంతా ఎక్కువ ఎంకడి మీదనే మేము మాట్లాడతాం. వాడు ఏం చేస్తున్నాడు, వాడి వేషాలు, వాడి కథలు అవన్నీ. ఇంకోటి ఏమో కంటెంట్ అంటే మాట్లాడతాం, మేము రాబర్ట్సం కావు. ఏదో ఇప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యి నేను చేసిన వీడియోకి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి అంటే నువ్వు యూఆర్ నాట్ నువ్వు రాబర్ట్వి కాదు. అట్లనే నేను కూడా రాబర్ట్ కాదు కదా. నాకు వీడియోలు నేను వీళ్ళందరినీ చూస్తూనే ఉంటాను కదా, నేను వీళ్ళ ఫాలోవర్గా అంటే వీళ్ళ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను, మామూలుగా చూస్తూనే ఉంటాను. చూస్తుంటే ఐ విల్ అప్రిషియేట్ అనమాట. నేను అప్రిషియేట్ అంటే వాళ్ళని మెచ్చుకుంటా లల్లిని. ఎందుకంటే ఒక ఆడ మనిషి, భర్త లేని ఆడ మనిషి, చనిపోయిన ఆడ మనిషి, ఇద్దరు పిల్లలతోటి ఆమె ఎంత కష్టపడుతున్నా కూడా బయటకు వచ్చి నవ్వుకుంటా హ్యాపీగా తన పిల్లల్ని పెంచుకుంటుంది. అట్లాంటప్పుడు ఆమెను అప్రిషియేట్ చేస్తాం. అవును, ఆమె ధైర్యంగా వచ్చింది, బయటకు వచ్చి ఆమె ఏదో చేసుకుంటా ఆ పిల్లల్ని ఎవరి సహాయం లేకుండా ఆ పిల్లల్ని పెంచుకుంటుంది. అందుకే అది అప్రిషియేట్ చేస్తాం. ఒక్కటే సొంతంగా చేస్తుంది కదా తన కాళ్ళ మీద తను అనేది అందరం అప్రిషియేట్ చేస్తాం. అది ఏ ఆడవాళ్ళైనా కూడా అందులో ఆ సిచ్యువేషన్లో మీరున్నా కూడా ఎస్ మీరు వచ్చి ఇట్లా అయ్యింది, మా వాళ్ళు ఇట్లా అన్నారు, నేను ఇట్లా చేస్తుంటే అంటే నేను ఇది కాదు కదా, రాబర్ట్ని కాదు కదా. ఇంకోటి ఏమి చేయకుండా ఏం మాట్లాడకుండా ఏమి రియాక్ట్ కాకుండా ఉండలేను కదా. అందుకే నేను కొంతమంది కామెంట్లో పెట్టారు, నా దగ్గర యూట్యూబ్ ఛానలే ఉంది కాబట్టి నేను ఆమెను రియాక్ట్ చేసి అవును ఆమె చేసేది మంచి పని, ఎందుకు వాళ్ళంతా ఎందుకు ఇట్లా చేయకూడదు, ఇంకా సహాయం చేయాలి అని. ఓకే, ఆమెది అట్లా. ఇంకా నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయిది ఎవరి ఇషితానా ఇంట్రెస్టింగ్ ఇషికానో ఆ అమ్మాయిది ఏంటి, అమ్మాయి విడిపోతున్నాం అంటే చిన్న 25,000 కోసం ఎందుకు విడిపోవడం అన్నది నాకు బ్రెయిన్లో వచ్చేసింది. అట్లాంటి కామెంట్లు పెట్టారు ఆమెకు కూడా, ఏమని 25,000 కోసం ఎందుకు విడిపోతున్నారు, 25,000 కోసమేనా అంతేనా అనేసి. అంటే నాకు కూడా అదే అనిపించింది. ఏంది 25,000 కోసం ఎందుకు వీళ్ళిద్దరు విడిపోవాల్సినంత ఏముంది, అమౌంట్ ఎలా వస్తుంది, మనీ రేపు పోయిద్ది. మనీ డబ్బులు మన దగ్గర ఉండేది కాదు, డబ్బు వస్తుంది పోయిద్ది. ఎందుకంటే డబ్బు అనేది చాలా నీచమైనది. డబ్బు ఏదన్నా చేయగలదు. అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని గొడవలు వస్తాయి, తల్లిదండ్రులకి భార్యాభర్తల మధ్య ఏదైనా చేసిద్ది. ఏదంటే అదే డబ్బు. ఎన్నిటికీ కారణం ఏంటంటే ఎవరి మధ్యలో అయినా గొడవలు తీసుకొస్తానికి కారణం ఒకటి, అది ఏంటంటే డబ్బు. ఆ డబ్బు వల్లనే ఎవరైనా ఏదన్నా చేస్తారు, చంపుతారు. ఏదైనా కూడా ఏ రాజకీయాల వాళ్ళు ఏది చేసినా కూడా దేనికోసం డబ్బు. అది డబ్బు నీచమైంది, కానీ అది చాలా అవసరం అయ్యింది. అట్ ద సేమ్ టైం అంత నీచమైన డబ్బు మన జనాలకి చాలా అవసరం అయ్యింది. అందరూ దానికి వెనక్టనే రన్నింగ్ అంటే పరిగెత్తుతారు, ఉరుకుతారు. పొద్దున్న లేస్తే దాని వెనకనే ఉరుకుతారు, ఎట్లా సంపాదించాలా దాన్ని అని, అంత నీచమైన దాన్ని అని. ఓకే, అట్లాంటి 25,000 దానికోసం పాపం వాళ్ళిద్దరు ఎందుకు విడిపోవటం అనేది నాకు అనిపించింది. కాబట్టి నువ్వు ఎట్లా రియాక్ట్ అయ్యో, నువ్వు నా చేసిన కంటెంట్కి నువ్వు ఎట్లా కామెంట్ పెట్టివో, బికాజ్ యువర్ నాట్ ఏ రాబర్ట్. అంటే నువ్వు రాబర్ట్ కాదు, నేను కూడా కాదు. నా దగ్గర ఛానల్ ఉంది, నేను టక్ వాగేశాను. మీ దగ్గర కూడా ఛానల్ పెట్టుకొని మీరు కూడా మాట్లాడండి నాలుగు. ఎనీహౌ సుమలత, నువ్వు నాకు ఒక మంచి కంటెంట్ ఇచ్చేసి ఇప్పుడు ఒక కామెంట్ తోటి ఒక కంటెంట్ ఇచ్చి ఒక వీడియో చేస్తానికి ఉత్సాహపరిచు. అందుకనే అది థ్యాంక్ యూ, నీకు థ్యాంక్స్ అనే చెప్పాలి. ఎందుకంటే నన్ను
ఈ వీడియో చేస్తానికి ఉత్సాహపరిచినందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిందే నేను. ఎందుకంటే ఇప్పుడు నాకు కంటెంట్ కూడా ఇచ్చేసి కదా. సో నా కంటెంట్ ఎక్కడనో రాదు, నా కంటెంట్ యూట్యూబ్లో నుంచే వస్తుంది, మీలాంటి వాళ్ళ కామెంట్ల నుంచే వస్తుంది, యూట్యూబ్లో జనాల నుంచే వస్తుంది, అందరికీ అదే వస్తుంది. కొంతమంది సినిమా వాళ్ళ గురించి కంటెంట్కి మాట్లాడుతుంటారు, అంతే ఇవ్వాలి రేపు. కంటెంట్ ఎక్కడి నుంచో రాదు, కంటెంట్ యూ షుడ్ క్రియేట్